వెల్కమ్ టు రన్ ద న్యూస్. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని దేవాలయాలు భక్తులతో కలకలలాడుతూ ఉన్నాయి. అందులో భాగంగా మండల కేంద్రమైన పెద్దవడుగూరు శివాలయం వద్ద ఉన్న కోరిన కోరికలు తీర్చే నల్లలమ్మ దేవి అని అన్నారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి హేమంత్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం స్వామివారి దగ్గరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నట్లు తెలిపారు. నల్లలమ్మను పూజిస్తే అంత ఫలితం తగ్గుతుంది పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. పెద్దమ్మా ఆటో తీసుకుందిరా రాతో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ నల్లమ్మ తల్లికి వరలక్ష్మీదేవి అలంకరణ చేసినాము. శుక్రవారం నల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. వారం శుక్రవారం రోజు అమ్మకు అలంకరణ నిర్వహిస్తాము. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మకు ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని పాల్గొంటున్నారు. జిల్లా దేవనకొండ మండలం బంటిపల్లి గ్రామం. మేము ఇక్కడ పెద్దవడూరు నల్లలమ్మ తల్లి దగ్గరికి వచ్చినాము. మా తమ్ముడికి ఇంతకు ముందర బాగాలేకుంటే వచ్చినాము. మా తమ్ముడి పేరు రామయ్యనాయుడు. ఆయన కొంచెం హెల్త్ బాగాలేకుంటే వచ్చినాము. అమ్మవారి దగ్గరికి వచ్చినాక ఆయనకి బాగా నయమైంది. తర్వాత మళ్ళీ మా పాప బాగాలేకుంటే ఇప్పుడు తోడుకొని ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చినాక మా తమ్ముడికి బాగా అయింది. కాబట్టి మేము మళ్ళీ అమ్మవారిని ఇంకా గట్టిగా నమ్ముకుంటున్నాం. పెద్దవడూరుకు వచ్చినప్పుడు ఎట్లుంది, పెద్దవడూరు రాకున్నప్పుడు ఎట్లా వచ్చింది స్వామి దగ్గరికి వచ్చినాక? మా తమ్ముడికి ముప్పు వచ్చి పడిపోతున్నాడు ఊరి కొరకనే. వీరికి అమ్మవారి కాడికి వచ్చినాక స్వామి బాగా చేసినారు ఆయన మా తమ్ముడికి. అప్పటి నుంచి కొలుస్తున్నారు. అప్పటి నుంచి ఆయనకి ఒక 2 వారాలు తిరిగేటట్లు బాగా అయింది. ఆ అబ్బాయికి మేము కంటిన్యూగా అట్లా ఒక 5 వారాలు తిరిగినాము. తర్వాత బాగా అయింది. గ్రామం పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా. మాకు ఏమైనా సమస్యలు ఉంటే నల్లమ్మ తల్లి కాడికి వచ్చినాం. బాగా నెరవేరినాయి. మాకు వచ్చారు గుంతకల్ మండలము అనంతపురం జిల్లా. నేను ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలామందికి అనారోగ్యాలు పాలవుతున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో భక్తాదులందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 వారాలు అమ్మాయి సమయం చెప్తుంది. ఆ 3 వారాల్లో సమయం చెప్పిన కాటికి అందరూ కోరికలు నెరవేరుతున్నాయి. ఎవరైతే పడిపోయినా ఎవరైనా బాగలేకున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ వల్ల శ్రీ నల్లమ్మ తల్లి దయ వల్ల అందరి కోరికలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా భక్తాదులు ప్రతి శుక్రవారం అమ్మవారి అలంకారం కూడా ప్రతి శుక్రవారం చాలా వైభవంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి అలంకరణ మారుతూ ఉంటుంది. ఈ వారం చేసినట్టు మళ్ళీ వారం ఒక ఎత్తు. అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారి అలంకరణ మారుతూ ఉంది.